హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గా భవాని ఛానల్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఆ వరాలిచ్చే వరలక్ష్మీదేవి కృప అందరిపైన విరజలుతూ ఉండాలని ఆశిస్తున్నానండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నము నేను ఎలాగ చేస్తానో చూపిస్తాను రండి. మీరు కూడా అలాగే చేద్దురుగాని. ఇవ్వండి, ముందుగా కొద్ది వాటర్ వేసి గిన్నె కడిగేసుకోవాలి. మనం ఎంత తోముకున్నా, ఎంత తెల్లగా తోమినా గిన్నె మాత్రం కొద్ది వేడి నీళ్ళతో కడిగితేనే అదొక చిన్న టిప్ లాగా ఉంటుందండి. వేడి నీళ్ళతో కడిగితేనే బాగుంటుంది. ఇగో నేను 1/2 లీటర్ పాలు వేసాను. తర్వాత ఇగో పక్కన గిన్నె ఒకటి పెట్టాం కదా, అందులో కొద్దిగా నెయ్యి వేసాను. పక్క గిన్నెలోని నెయ్యి వేసి ఏంటంటే 1 స్పూన్ నెయ్యి వేసి ఇగో కొద్దిగా బాదము, కొద్దిగా జీడిపప్పు రెండు కొద్ది దోరగా వేయించి పక్కన పెడతాము. ఇలాగా వేయించుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి. తర్వాత గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు, ఇవి రెండు కలిపేసి కడిగేసి ఒక 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసి నానబెడితే నానుతుంది ఒక 5 నిమిషాలు. పాలు పొంగేలోగా అవి నానిపోతాయి అన్నమాట. ఇదండి, పాలు మరిగేలోగా నానుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకొక వైపు నేను గిన్నె కడిగేసి మళ్ళీ నైటు కొమ్ము శనగలు నానబెట్టాను. అవి మీకు చూపించలేదు. అవి కూడా 2 సార్లు కడిగేసి అవి పక్కన గిన్నె పెట్టి వేసాను. ఉడకబెట్టడానికి. అవి కూడా పోపేద్దాం. అంటే ఇప్పుడు నేను 2 ప్రసాదాలు తయారు చేస్తున్నాను. ఒకటి బెల్లం పరమాన్నం, రెండోదేమో సెకండ్దేమో కొమ్ము శనగలు. అదనమాట. చూసారా? అంటే పాలు చూడసారా ఎలా పొంగాయో. అంటే వెనక్కి తూర్పు వైపు పాలు పొంగితే మంచిదండి. నాకు అలాగే ఇదిగో 3 సార్లు పొంగించాను, పొంగాయి అనమాట. అది ఇప్పుడు మనం కడిగిన రైస్ ఉందా, నానబెట్టింది కదా, వాటర్ వంపేసి ఆ రైస్ ఇందులో వేసేద్దాము. ఒక 2 నిమిషాలు ఇలాగ హైలో పెట్టండి. 2 నిమిషాలు హైలో పెట్టండి. పెట్టాక అప్పుడు సిమ్లో పెట్టుకోండి. అది ఆ పైప్ ప్లేట్ తీసేయాలండి, లేదంటే పొంగితే స్టవ్ అంతా పాడైపోద్ది కదా. అలాగే గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం అన్నమాట. తీయకండి బెల్లం. అలాగే 1/2 గ్లాసు వాటర్ వేసి దీన్ని కరిగించుదాము. చూసారా? ఇప్పుడు పరమాన్నం వండేటప్పుడు పాలు విరగకుండా ఉండాలన్నా, వండిన పరమాన్నం చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉండాలన్నా కొన్ని చిన్న చిన్న టిప్స్ అండి. అవి మనకి మనం తెలుసుకుంటే కనుక వంట ఈజీగా చేసేవచ్చు. చూడండి, ఇలాగే ఇదిగో ముందు బెల్లం కరిగించాలి పక్కన. ఇది కొద్దిగా చల్లారి పెడదామండి బెల్లం. ఇప్పుడు బెల్లాలు ఏంటంటే కొన్ని బెల్లాలకి పాలు ఇరిగిపోతాయండి, కొన్ని బెల్లాలకి పాలు ఇరగవన్నమాట. ఇది జేబీ ఏదో వస్తుంది, బీ ఉంటుంది దాని మీద. ఆ బెల్లం అయితే పాలు ఇరిగిపోవండి. అది పాకం కూడా వస్తుంది ఆ బెల్లం బాగాను. అది తర్వాత ఇలాచీ అండి. ఇలాచీని మనం పొడి చేసి పొడి చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ చేస్తాం కదా, ఆ తొక్కులు బయట పడేయకండి. అంటే పరమాన్నంలో వేస్తే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు తినటానికి. అయితే ఆ తొక్కులు మనం టీ పొడిలో వేసుకుంటే టీ బాగుంటుంది. టీ పొడిలో వేసుకుంటే అవి ఇవన్నీ కొమ్ము శనగలు ఉడికాయి, ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోద్ది. అదనమాట. ఇప్పుడు మనం బెల్లం ఇప్పుడు పరమాన్నం వండుతున్నాం కదా, ఇవ్వండి. ఇవి ఏం చేస్తుంటే కొమ్ము శనగలు ఉడికిపోయి అవి వాటర్ వంపేసి తెచ్చుకుందాం. ఈలోగా గిన్నె వేడెక్కుతుంది. గిన్నె పెడితే అదనమాట. గిన్నె వేడెక్కిపోయింది. పోపు తయారు చేస్తాను. చూడండి, మనం ఎలాగ చేసాం అనేది కాదు, దేవుడికి చేసేటప్పుడు కొద్దిగా నీట్గా నియమంగా చేయాలి.
ఏదైనా సరే. ఇదిగోండి ఒక స్పూను నెయ్యి వేసాను కదా. ఏంటంటే ఉదయం లేస్తుండగా ముందు దీపమే పెట్టాను. అన్నపూర్ణ దగ్గర, గౌరీదేవి దగ్గర ముందు దీపం పెట్టేశానండి. అంటే ఇంట్లో దేవుడి గదిలో కూడా పెట్టుకున్నాను, అవి కూడా చేశాను. ఇదిగో పోపు వేస్తాను. ఇప్పుడు పోపు ఇది వేగుతుంది కదా, పోపు వేగిపోయిన స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు కొమ్ము శనగలు అందులో వేసేసి కొద్దిగా సాతాలించండి, అంటే ఇలా పైకి. అంతే, అయిపోయింది. కొమ్ము శనగలు ప్రసాదం తయారైపోయింది. అదో పక్కన పెట్టుకుందాం. పోపుకి ఏంటంటే వెల్లుల్లిపాయలు వేయకూడదు, ఓన్లీ ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇంతే పోపు. తర్వాత అండి పరమాన్నం కూడా ఉడికిపోయింది. బెల్లం మనం మరగబెట్టి పక్కన పెట్టాం కదా, కొద్దిగా ఇలాగ వేసేసి చూసారా ఉడికిపోయిందండి. అన్నం మాత్రం మెత్తగానే ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ వేసినాం కదా, మిక్సీ వేసిన బాదం, జీడిపప్పు అవి రెండు ఇందులో వేసామండి. వేసానా తర్వాత ఇలాచీ పౌడరు. ఇక ఈ విధంగా అంటే ఇలాగా కొంచెం ఇంకా దగ్గర పడిన తర్వాత దించుకోండి. ఇంకా కొద్దిగా చిక్కబడినవ్వండి. కొద్దిగా చిక్కబడిన తర్వాత ఏంటంటే ఈ టైప్లో ఉంచుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా అది గట్టిపడుతుంది, లూజ్గా ఉంటుంది. ఇలా ఉంచుకోవాలన్నమాట. సరే, మూత పెట్టేద్దాం. మూత పెట్టి స్టవ్ ఆపేయండి. అప్పుడు పచ్చకర్పూరం అండి, చిన్నది లైట్గా పచ్చకర్పూరం వేస్తే అమ్మవారికి ఇష్టం కదా. పచ్చకర్పూరం అయ్యవారికి ఇష్టం, అమ్మవారికి ఇష్టం. అందువల్ల పచ్చకర్పూరం, కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా పరవానికి వేరే లెవెల్లో ఉంటుంది అది. ఇంకా ఆ టేస్ట్ ఇంక ఇలాగలాగా ఉండదు. ఇదిగోండి చూసారా, 2 ప్రసాదాలు తయారైపోయాయి. చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చూడండి అలాగా. ఇదిగోండి దీపం పెట్టాను, జలదీపం. అది వ్యాపార స్థలంలో జలదీపం పెట్టుకుంటే మంచిదండి. అలాగే ఇదిగో మా ఇంట్లో ఈరోజు నేను ఫస్ట్ శుక్రవారం కదా దీపం పెట్టాను అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి వరలక్ష్మీదేవికి మంగళ స్నానం అవుతుందండి, టీవీలో అవుతుందన్నమాట. చిన్న స్కిప్ తీసాను, అంటే అందరూ చూసి దండం పెట్టుకుంటారనేసి చిన్నది తీసి పెట్టానండి. ఏదైనా అమ్మదేయండి, ఏదైనా అందరిపైన అమ్మవారి కృప ఉండాలని నేను వేడుకుంటున్నానండి. మన వరలక్ష్మీదేవి. బాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే మరొక వీడియోతో కలుద్దాం.